ఏపీ తెలంగాణకు కృష్ణా గోదావరి నీటి కేటాయింపులు, పాలమూరు రంగారెడ్డి సహా పెండింగ్ ప్రాజెక్టులపై సమగ్ర చర్చ ప్రధాన ఎజెండాగా ఈ నెల 29వ తేదీ నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కమాండ్ కంట్రోల్ సెంటర్లో సోమవారం జరిగిన మంత్రుల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం జరిగింది. పంచాయతీ ఎన్నికల ఫలితాలు, ఇతర అంశాలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రుల సమావేశంలో ప్రధానంగా నీళ్లు, నిజాలపైన చర్చించారు. ఈ అంశమే ఎజెండాగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. పెండింగ్ ప్రాజెక్టులు, నీటి కేటాయింపుల విషయంలో బీఆర్ఎస్ చెబుతున్న అబద్ధాలను అసెంబ్లీ వేదికగా తిప్పికొడదామన్న నిర్ణయానికి వచ్చారు. సో వీళ్ళు అబద్ధాలు చెప్తుంటే బీఆర్ఎస్ వాళ్ళు రేపు వాళ్ళు అబద్ధాలు చెప్పారని తిప్పికొడితే కాదు, అది ఏంది తిప్పికొడదామని నిర్ణయానికి వచ్చారు. సో మీరు తిప్పికొట్టాలి అని అంటే మాటలు చెప్తే కాదు, జనాలు చేతలు. ప్రతిపక్షం వాళ్ళు ఏదైనా ఆరోపణలు చేస్తే అధికార పక్షం వాళ్ళు దానికి ఆధారాలతో సహా తిప్పికొట్టాల్సి వస్తుంది. సో మరి నిజంగానే వాళ్ళకు ఈ డిపిఆర్ ఎప్పుడు వీళ్ళు పంపించారు? నిన్న హరీష్ రావు కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నాడు, మాకు 7 అనుమతులు వచ్చాయి. పర్యావరణ అనుమతితో పాటు పాలమూరు రంగారెడ్డికి 7 అనుమతులు వచ్చాయి. మేము దీనికోసం ఎన్ని నీళ్ళ కేటాయించాము, ఎంత ఖర్చు చేశాము, 90% పూర్తి చేశాము. ఇవన్నీ వాళ్ళు లెక్కలతో చూపెడుతున్నారు. వాళ్ళు చెప్పే గణాంకాలు వింటే జనాలకు ఎస్ వీళ్ళు చెప్పే దాంట్లో నిజం ఉన్నట్టుంది, వీళ్ళు చెప్పే వాదనను చూస్తే మనకు అర్థం. కానీ కాంగ్రెస్ వాళ్ళు చెప్పేది ఏంటంటే ఎంతసేపు తూచ్ నువ్వు చెప్పింది అబద్ధం, తూచ్ నువ్వు చెప్పింది అబద్ధం అనే పద్ధతిలో తప్ప, ఇదిగో వాళ్ళు చెప్పింది అబద్ధం, ఇది నిజం, ఇది పత్రం మా దగ్గర ఉన్నది, ఇది కేంద్రం నుంచి ఇచ్చిన జలశక్తి శాఖ మంత్రిది, ఇది ఎన్డీఏసి ఇచ్చిన రిపోర్టు, ఇది సిడబ్ల్యూసి ఇచ్చిన రిపోర్టు, వీళ్ళకి అనుమతులు రాలేదన్నా ఇది అని మీరు కనుక అది షో చేయగలిగితే అప్పుడు జనాల్లో ఎస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్తున్నది క్రెడిబుల్ ఇన్ఫర్మేషను, బీఆర్ఎస్ వాళ్ళే కావాలని అధికార పక్షాన్ని, ముఖ్యమంత్రిని, మంత్రులను వాళ్ళ మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు, బురద జల్లుతున్నారు అని ఈజీగా నమ్ముతారు జనాలు. ఇవాళ రేపట్ల అంత పని కట్టుకొని పట్టుబట్టి ఈయనే చెప్పిందే వాస్తవం అబద్ధమైన అన్న పరిస్థితులు లేరు. నీళ్ళకు నీళ్ళు, పాలకు పాలు అన్నట్టే ఉన్నారు. మీరు వాళ్ళు చెప్పేది నిజమా అబద్ధమా అని తేల్చాల్సిన బాధ్యత ఎవరికి ఉంటుంది? ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకు ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ఆరోపణలు చేస్తే ఇది అబద్ధము అని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఎవరిది అంటే వాస్తవానికి నాకు తెలిసి అయితే ప్రభుత్వం. ఎందుకంటే ప్రభుత్వం దగ్గర ఒక యంత్రాంగం ఉంటుంది, సరంజామా ఉంటుంది. 5 నిమిషాలలో వాస్తవాలు ఏందో మనకు కాపీలు వచ్చేస్తాయి. మీడియా వాళ్ళను ఎప్పుడంటే అప్పుడు రమ్మంటే వాళ్ళు 24 గంటలు సిద్ధంగా ఉంటారు. అటు సెక్రటరియట్లో సిద్ధంగా ఉంటారు, ఇటు గాంధీ భవన్లో సిద్ధంగా ఉంటారు, మీరు కమాండ్ కంట్రోల్లో సిద్ధంగా ఉంటారు, ఎక్కడంటే అక్కడ సిద్ధంగా ఉంటారు. కానీ మీరు ఎందుకు అవి షో చేసుకోలేకపోతున్న అనుమానం ఇప్పుడు వ్యక్తమవుతుంది. నదీ జలాలకు సంబంధించి ఉమ్మడి రాష్ట్రంలో కంటే 10 ఏళ్ల కేసీఆర్ పాలనలోనే తెలంగాణకు ఎక్కువగా అన్యాయం జరిగిందని ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. ఇదే అంశాన్ని గత 10 ఏళ్లలో కాంగ్రెస్ ఏ రోజన్నా చెప్పిందా? మీ వల్లనే అన్యాయం జరుగుతోంది, మీ వల్లనే అన్యాయం ఇంత జరిగింది. మీరు ఇప్పుడు అధికార పార్టీ ఉన్నది, అధికార పార్టీ మీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా అన్యాయం జరుగుతున్నదని ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఒక ఆరోపణ చేశారనుకుందాం, విమర్శన చేశారా, నిజమా అనేది ఏదో ఒకటి చేశారు. వెంటనే మీరు ఎస్ వాళ్ళు చెప్పేది తప్పు అంటున్నారు, మేము చెప్పేది నిజం అంటున్నారు. మరి ఆ రోజు వాళ్ళు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు చేపట్టినప్పుడు దీని కెపాసిటీ తగ్గించారు, వాళ్ళతోటి జగన్ తోటి కుమ్ముక్కయ్యారు, దీనికి అడ్డగోలుగా ఈ డిజైన్కు చేశారు అని మీరు కోర్టులకు ఎక్కొచ్చు, సిడబ్ల్యూసీకి వెళ్ళొచ్చు, ఎన్డీఎస్ఏకి వెళ్ళొచ్చు, కేంద్ర జలశక్తి మంత్రి దగ్గరికి వెళ్ళొచ్చు, జనాల్లో ఒక అవేర్నెస్ తీసుకురావచ్చు. ఏ రోజైనా కాంగ్రెస్ పార్టీ ఆ పాత్ర పోషించిందా? కాంప్రమైజ్ అయింది బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ నీటి హక్కుల ప్రయోజనాలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ రాజీ పడ్డది అని ఏ రోజైనా ఆ రోజు చేశారా? లేదు. ఈరోజు మనం అధికారంలో ఉన్నాం కాబట్టి మన మీద బురద చల్లుతున్నారు కాబట్టి వాళ్ళు తట్టెడు చల్లితే మనము మొత్తం ఒక ట్రాక్టర్ చల్దాము అన్న పద్ధతిలో వివరిస్తున్నట్టు కనిపిస్తున్నది తప్ప నిజంగానే అసలు వాళ్ళు చల్లిన దాంట్లో అబద్ధం ఉన్నది, మనం చెప్పేది నిజమన్న పద్ధతి కనిపించడం లేదు. కృష్ణా నీటి కేటాయింపులో కేసీఆర్ తీరుతో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ఈ అంశాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సమావేశంలో అనుకున్నారు.
ప్రాజెక్టులు నీటి కేటాయింపులో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించాలన్న నిర్ణయానికి వచ్చారు. ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనగానే కాంగ్రెస్ వాళ్ళు ఘోరంగా ఫెయిల్ అవుతారు. గతంలోనే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి నేను ప్రిపేర్ కాలేదని తూకం ముడిచాడు. ఇప్పటి వరకు వీళ్ళు ఎన్నిసార్లు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినా జనాలకు ఒక్కరోజు కూడా రీచ్ అయింది లేదు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే జనాలకు ఎస్ వీళ్ళు చెప్పిందంతా నిజము అన్న పద్ధతిలో, కానీ ఆ పద్ధతిలో మనకు పవరు లేదు, ఆ పద్ధతిలో పాయింట్ ప్రజెంటేషను లేదు. ఏదో ఇచ్చామా వచ్చామా పోయామా అన్నట్టే తప్ప వాళ్ళు అన్నారు కాబట్టి మేము అంటాము, వాళ్ళు చెప్పారు కాబట్టి మేము అరుస్తాము అన్న పద్ధతిలో నడుస్తున్నది. ఈ మేరకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సీఎం రేవంత్ నిర్దేశించారు. ప్రాజెక్టులకు సంబంధించి కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్న అంశాలు, అనుమతులు లేకుండా ఏపీ కడుతున్న అక్రమ ప్రాజెక్టులను అడ్డుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన చర్యలను ఈ సందర్భంగా వివరించాలని భావించారు. అయితే ఈ సమావేశాలకైనా కేసీఆర్ వస్తారా అన్న చర్చను ఒక మంత్రి లేవదీశారు. ఆయన వస్తారా రారానితో సంబంధం లేకుండా నీళ్లకు సంబంధించిన వాస్తవాలను స్పష్టంగా ప్రజల ముందు ఉంచుదామన్న నిర్ణయానికి వచ్చారు. గత అసెంబ్లీ సమావేశాల్లోనే హరీష్ రావు ఈ నీళ్ళ గురించి మాట్లాడినప్పుడు కానీ, ప్రజా సమస్యల గురించి మాట్లాడినప్పుడు కానీ 100 సార్లు మైక్ కట్ చేశారు. ఎందుకు అనంటే మన వాదన కంటే ప్రతిపక్షం యొక్క వాదన చాలా బలంగా, చాలా ఎఫెక్టివ్గా వెళ్తున్నది, ఇది మనకు ప్రమాదం అని 100 సార్లు ఆయనను అడ్డుకున్నారు, 100 సార్లు కట్ చేశారు. ఆయన కూడా ఏంది అధ్యక్ష ఇది, వాళ్ళు అన్న సమస్యల గురించి నేను ఒక మాట మాట్లాడుతుంటే ఇది ఇట్లా జరిగింది అనేది. సో ఇప్పుడు హరీష్ రావుకే మీరు మైక్ ఇవ్వలేని పరిస్థితిలో ఉంటే, కేటీఆర్కే మైక్ ఇవ్వలేని పరిస్థితిలో ఉంటే, కేసీఆర్ వచ్చి నాకు మైక్ ఎందుకు ఇవ్వట్లేదు అని అడుక్కొని ఆయన చెప్పాలనుకున్న వాదన జనాలకు వెళ్ళాలి. ఆయన చెప్పాలనుకున్న వాదన జనాలకు వెళితే జనాలు నమ్ముతారా నమ్మరా జనాలు ఇష్టం. నమ్మించేటట్టు ఆయన చెప్తాడా లేకపోతే నమ్మనట్టు చెప్తారా అనేది జనాలు చూసుకుంటారు. మీరు అసెంబ్లీలో ఆయన మైక్ కట్ చేస్తుంటే ఆయన వచ్చి మిమ్మల్ని ఈరోజు ఏంది నాకు మైక్ ఇవ్వండి అధ్యక్ష అనే పరిస్థితిలో కేసీఆర్ ఉన్నారా అని అంటే నాకు తెలిసైతే లేరు. మీరు కేసీఆర్ రావాలనుకుంటారు కానీ కేసీఆర్ మీ దగ్గరికి వచ్చి చెప్పాలని ఆయన అనుకుంటున్నట్టయితే ఎక్కడ ఈ 2 ఏళ్లలో ఏ కోశాన కనిపించింది లేదు. ఎందుకంటే ఆయనకు నమ్మకమే లేదు. మీరు సభను ఉందాతనంగా ఒక గౌరవప్రదంగా నడిపిస్తారు, దాన్ని పద్ధతి ప్రకారం ముందటికి తీసుకెళ్తారు అన్న నమ్మకం ఆయనకు ఉంటే ఆటోమేటిక్గా వస్తారు. బేసికల్గా మనం 24 గంటలు నిన్ననే మాట్లాడుతుంటారు, అప్పుడే రంకు మాటలు మాట్లాడుతున్నారు అని. రేపు గట్లాంటి మాట్లాడితే ఉండి వినాల్సిన అవసరం నాకేందని ఆయన అనుకోవచ్చు. సో ఇట్లాంటి అంశాలు రేపు ఆయన మంత్రి వస్తారా కేసీఆర్ అంటే అది డౌటే, ఇప్పటికీ ఎవ్వరికీ తెలియదు. కేసీఆర్ వస్తారా, మీరు కేసీఆర్ ఇప్పుడు ఎవరు జగన్ ఏ విధంగా అయితే సభకు వెళ్లకుండా సభలో జరుగుతున్న అంశాలను బయట ప్రెస్ మీట్లలో మాట్లాడుకుంటూ ప్రభుత్వాన్ని ఏ విధంగా కడుగుతున్నారో రేపు కేసీఆర్ అదే పద్ధతిలో వెళ్ళొచ్చు. సభలోకి వెళ్తేనే ఒక నాయకుడి యొక్క మాటలు జనాల్లోకి వెళ్తాయా? అట్లాంటిది ఏం లేదు కదా. నిజం చెప్పేది ఎవరు, మోసం చేసేది ఎవరు, అబద్ధాలు ఆడేది ఎవరు, నాటకాలు ఆడేది ఎవరు, జనాలకు ఒక స్పష్టత ఉన్నది. ఏ సందర్భంలో ఎవరిని నమ్మాలనేది కూడా వాళ్ళకి తెలుసు. అది అసెంబ్లీ నుంచి చెప్పినా వింటారు, సెక్రటరియట్ నుంచి చెప్పినా వింటారు, తెలంగాణ భవన్ నుంచి చెప్పినా వింటారు, గాంధీ భవన్ నుంచి చెప్పినా వింటారు. వాళ్ళకి కావాల్సింది ఏంది, వాళ్ళ సమస్యల గురించి ఎవడు ఆలోచిస్తున్నాడు, రాష్ట్ర ప్రయోజనాల గురించి ఎవరు చిత్తశుద్ధితో ఉన్నారు, ఎవరు నిత్యం నాటకాలు ఆడుతున్నారు, ఎవరు డ్రామాలు వేస్తున్నారు, వాళ్ళకు చాలా స్పష్టత ఉంటుంది. కాబట్టి ఈరోజు జనాలు ఇదంతా లొల్లు ఎందుకంటే ఇప్పుడు ఎన్నికలు లేకపోతే వీళ్ళు స్పందించకపోవు, ఎన్నికలు లేకపోతే వాళ్ళు వద్దురో రారో అది తెలియదు. మళ్ళీ పరిషత్ ఎన్నికలు ఉన్నాయి, కార్పొరేటర్ ఎన్నికలు ఉన్నాయి, జిహెచ్ఎంసీకి సంబంధించినవి. ఈ ఎన్నికలలో ఇప్పుడు నువ్వా నేనా అని తలపడే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఎవరు ఛాంపియన్షిప్ ప్రజలకు ప్రయోజనాలకు సంబంధించి ఈ రాష్ట్రాన్ని ముందరికి తీసుకెళ్లడంలో ఎవరు ఛాంపియన్షిప్ అనే దాంట్లో ఇప్పుడు ఈ లొల్లి మొదలైంది. సో బీఆర్ఎస్ కేసీఆర్ వచ్చి చెప్పిన తర్వాత ఆయన అన్నాడు కదా, ఇప్పటి దానికి ఒక లెక్క, ఇప్పటి నుంచెల్లి ఒక లెక్క. నిజంగా ఇప్పుడు అదే జరుగుతుంది. నిన్నటి వరకు మాట్లాడిన కాంగ్రెస్ మాటలేంది, నిన్నటి నుంచి మాట్లాడుతున్న కాంగ్రెస్ మాటలేంది. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు దేని మీద జరగాలని ఎవరు నిర్ణయించాలి ఈ ఎజెండాని? కేసీఆర్ ఎజెండా సెట్ చేశారు. ప్రభుత్వం ఎజెండా సెట్ చేయలేదు, కేసీఆర్ ఎజెండా సెట్ చేశారు.
కేసీఆర్ ఎజెండా సెట్ చేసిన తర్వాత కూడా కేసీఆర్ వస్తారా రారా అని తెలియకుండానే సెట్ చేశారంటే ఈరోజు ఎంత ప్రభావవంతంగా ప్రతిపక్ష నాయకుడు పనిచేస్తున్నాడు అనేది ఇక్కడ చూస్తే ఎంత బలహీనమైన పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉన్నది అని మనం చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సో అన్ని జెడ్పీలు దక్కించుకోవాల్సింది. ఇదిగో లాస్ట్ టైము వాళ్ళకు మొత్తం జెడ్పీలకు ఒక్క జెడ్పీ కూడా తప్పిపోకుండా బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఆ రోజు బీఆర్ఎస్ పార్టీకి వచ్చినాయి. ఈసారి పంచాయతీ ఎన్నికల ఫలితాలపైన సమావేశంలో చర్చించారు. జిల్లాల్లో మండలాల వారీగా సమగ్రంగా ఫలితాలను సమీక్షించారు. మొత్తంగా పంచాయతీ ఫలితాల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు. వెరీ గుడ్. మంచి ఫలితాలను సాధించినందుకు మంత్రులను అభినందించారు. ఇంకా మంచిది. ఈ ఫలితాలు పరిషత్ ఎన్నికల్లోనూ పునరావృతం కావాలని స్పష్టం చేశారు. అన్ని జెడ్పీ పీఠాలు కాంగ్రెస్ పార్టీ కైవసం కావాల్సిందే. పంచాయతీ ఎన్నికల్లో జరిగిన లోటుపాట్లను పరిషత్తు మున్సిపల్ ఎన్నికల నాటికి సరి చేసుకోవాలి మంత్రులకు సూచించారు. పార్టీ గుర్తుపై జరిగే ఎన్నికలు బీసీలకు 42% రిజర్వేషన్తో అంశంతో ముడిపడి ఉన్నందున అసెంబ్లీలో దీనిపైన సమగ్రంగా చర్చిద్దాము అని నిర్ణయానికి వచ్చారు. పెద్దగా చదువుకోని వారు సర్పంచ్ ఎన్నికల్లో విజయం సాధించడం పైన చర్చ జరిగింది. చదువుకోకుండా ప్రజా సమస్యలపై పనిచేసి వారు ప్రజల మనసులు చూరగొన్నారన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అలాగే జిహెచ్ఎంసీ వార్డుల పునర్విభజన పైన సమావేశంలో చర్చించారు. వార్డుల పునర్విభజనలో రాజకీయ జోక్యం ఏదీ లేదని పూర్తిగా అధికారులు చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. జిహెచ్ఎంసీలో కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, పంచాయతీలు ఎందుకు విలీనం చేయాల్సి వచ్చిందో వివరించారు. ఉదాహరణకు లేఅవుట్లకు అనుమతులు ఇచ్చే విషయంలో పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో వేరువేరుగా నిబంధనలు ఉన్నందున నగరం క్రమ పద్ధతిలో విస్తరణ జరగట్లేదు. వాటిని జిహెచ్ఎంసీలో విలీనం చేస్తే ఔటర్ రింగ్ రోడ్డు లోపల ప్రాంతం అంతా ఒకే తరహా నిబంధనలు అమలవుతాయి. వార్డుల పునర్విభజనలో జోక్యం చేసుకోలేమంటే హైకోర్టు చెప్పిన విషయాన్ని సమావేశం స్వాగతించింది. సో ఈడ జిల్లా పరిషత్ ఎన్నికల్లో ఇంకా మొత్తము జెడ్పీ స్థానాలు మొత్తం కాంగ్రెస్ కైవసం చేసుకోవాలి. పునర్విభజనకు సంబంధించి కూడా మనం జోక్యం చేసుకోలేదు కాబట్టి ఈ పునర్విభజన ఎందుకు చేశాము, పునర్విభజనలోని ఏంది తాత్పర్యం ఏంది అని జనాలకు వివరించాలి. సో ఈ అంశాల మీద శీతాకాల సమావేశాలు అసెంబ్లీలో నిర్వహించాలని నిర్ణయించారు. మరి ఇప్పటికి కూడా ఇక్కడ ఇంతవరకు బాగానే ఉన్నది. కానీ ఇక్కడ ప్రధానమైన సస్పెన్స్ ఏందయ్యా అని అంటే శీతాకాల సమావేశాలకు కేసీఆర్ వస్తారా రారా, ఈ ఈ సందేహానికి సమాధానం కేసీఆర్ కూడా ఇప్పుడు చెప్పే పరిస్థితిలో లేడు. ఆయన వచ్చేంత వరకు వస్తే సభలో పాల్గొంటారా లేదా అనేది కూడా ఇంపార్టెంట్. సో జగన్ సభకు రాకపోతే ఆయనని డిస్క్వాలిఫై చేస్తాము, ఆయనను బయటికి పంపిస్తాము అని ఇప్పటి వరకు అనేక చర్చలు జరిగినాయి. కానీ ఏం జరిగిందయ్యా అంటే ఆంధ్రప్రదేశ్లో ఊరు గాలింది లేదు, పీరు లేచింది లేదు. ఇప్పుడు కేసీఆర్ సభకు రాకపోతే కాంగ్రెస్ పార్టీ సభకు రమ్మని అడుగుతున్నారు, రాకపోతే ఏం చేస్తామన్న మాట ఇప్పటివరకు చెప్పలేదు. ఇది ఒక మంచి పరిణామం ఏది ఆంధ్రప్రదేశ్తో పోల్చుకుంటే. సో ప్రతిపక్ష నేతలను సభకు రండయ్య బాబు రండి దయచేసి అని పిలుచుకునే ఒక అధ్వాన పరిస్థితికి ఈరోజు అధికార పక్ష పార్టీలు రావడం అనేది ప్రజాస్వామ్యంలో కొద్దిగా దురదృష్టకరం. ఎందుకు అంటే వీళ్ళ యొక్క పాత్ర పోషిస్తే ప్రతిపక్షం వాళ్ళు వస్తే ఎంత రాకపోతే ఎంత, జనాలు ఆల్రెడీ వాళ్ళని తీసి పక్కనే పెట్టారు. వాళ్ళు ప్రశ్నిస్తే మళ్ళీ ఒకసారి వాళ్ళ గురించి ఆదరిస్తారు, లేదు అంటే వీళ్ళు దానికి కూడా పనికిరారని పక్కన పెట్టేస్తారు. కానీ అధికార పక్షాలు ఏం చేస్తున్నాయంటే మాటకు ముందు మాటకు వెనక్కి మీరు అసెంబ్లీకి రండి బాబు రండి, రండి బాబు రండి అని వేడుకుంటున్నాయి. సో ఇప్పుడు వీళ్ళు రండి బాబు రండి అన్న ఈ అభ్యర్థనను కేసీఆర్ మన్నిస్తారా, కేసీఆర్ సభకు వస్తారా, ఈ జల వివాదాలను నీళ్లు నిజాలను సభలోనే చర్చిస్తారా, లేదా మీరు సభలో చర్చిస్తుంటే ఆయన సభ అవతల దానికి ప్రశ్నలు లేవనెత్తుతారా, సమాధానాలు చెప్తారా అనేది ఇప్పుడు 29వ తారీఖు తర్వాత తేలబోతుంది. ఏం జరుగుతుందో మనం తెర మీద చూద్దాం.